అది రాయల్టీ ఇన్కమ్. మన బిజినెస్లో ఆ ఇన్కమ్ ఉంది. నేను పనిచేసి వెళ్ళిన తర్వాతను నా ఫ్యామిలీకి డబ్బు వస్తుంది. దట్స్ రాయల్టీ ఇన్కమ్. నా టీమ్ స్టేబుల్ ఉంటే మాత్రం రాయల్టీ ఇన్కమ్. నేను వెళ్తే బిజినెస్, నేను వెళ్ళలేకపోతే బిజినెస్ లేదంటే అది టీమ్ స్టేబుల్ కాదు, అది టీం కాదు. ఇప్పుడు అతను లేదు నా టీంలో, నార్త్ కర్ణాటకలో. అతను 28 days ట్రావెల్ చేస్తారు. 1.5 lakh rupees చెక్, 28 days ట్రావెల్ చేస్తాడు. ఒక రోజు తక్కువ చేస్తేను చెక్ లేదు. అతనే పని చేస్తున్నాడు. అతనికి చెప్పాడు, బాబు నువ్వు లీడర్షిప్ తయారు చేయి, నేను లేకుండా బిజినెస్ జరగాలి, వాళ్ళని అలాగే తయారు చేయి, నేను లేకుండా బిజినెస్ జరిగితే వాళ్ళు డబ్బు సంపాదిస్తారు, నువ్వు వెళ్తే వాళ్ళు సంపాదించడానికి అవ్వదు, వాళ్ళు నీకోసం వెయిట్ చేస్తారు. ఇది లేదు, బిజినెస్ పోయింది. సో స్టేబుల్ ఇన్కమ్ ఉంటే, స్టేబుల్ ఇన్కమ్ ఎందుకు కావాలి? సపోజ్ ఇది నేను చెప్తున్నాను కదా, రేపుది ఏమీ మనకు తెలుసు, నెక్స్ట్ మూమెంట్ ఏమీ మనకు తెలుసు. ఎంత తొందరగా మనం టీమ్ని స్టేబుల్ చేస్తామో అంత సేఫ్టీ. లేకపోతే లైఫ్ లాంగ్ ఇంటి వాళ్ళు ఏం చూస్తున్నారు, అందరింట్లో ఈ విషయం ఉంది. ఏం పని చెప్తేనో నాకు మీటింగ్ వెళ్ళాలి, ఏం అది కొద్దిగా అది తీసుకోరా, ఇది తీసుకోరా, అది లేదు, నాకు మీటింగ్ వెళ్ళాలి. వాళ్ళు అనుకుంటారు పాపం మేము చేస్తున్నాను అని చెప్పేసి ఓకే అండి పంపిస్తారు. మీటింగ్ వెళ్ళండి, కోటు బూటు టైంలో భోజనము, వచ్చేసి పాపము చాలా పని చేసి వచ్చాడు అతని అవన్నీ ట్రీట్మెంట్ అన్ని జరుగుతుంది. ఏమనుకుంటున్నారు, ఇతనేమో చేస్తున్నాడు, ఏమైనా జరిగితేనో మనల్ని సేఫ్టీగా పెడుతున్నాడు ఇతను. కరెక్ట్? ఇప్పుడు చూడాలి, ఈ మూమెంట్ జరగకూడదు. ఈ మూమెంట్ నాకేమైనా జరిగితే నెక్స్ట్ మంత్ నా ఇంటికి ఎంత చెక్ వెళ్తుంది చూడు. నాకేమైనా జరిగితే ఇప్పుడు 5 years 6 years 7 years 8 years బైక్ తీసుకొని అటు ఇటు ఫుల్ రౌండ్ వేసేసి బిజినెస్ చేస్తున్నాను కదా, ఈ మూమెంట్లో ఏమైనా జరిగితే నెక్స్ట్ మంత్ నా ఇంటికి ఎంత చెక్ వెళ్తుంది? స్టేబుల్ ఉందా టీము? నేను ఉంటేనే చెక్ ఉంటుంది. నేను ఉంటే నేనేమైనా చేస్తాను చెక్కి. మోస్ట్ ఇంపార్టెంట్, నేను లేకపోయినప్పుడు నా ఇంటికి చెక్ వెళ్ళాలి. అలాగా టీంని తయారు చేయాలి. అలాగా టీం తయారవ్వాలంటే లీడర్షిప్ తయారు చేయాలి. అతను టీంని చూసుకొని వెళ్ళాలి. అలాగ తయారు చేస్తే మాత్రం నేను లేనప్పుడు నా ఇంటికి చెక్ వెళ్తుంది. ఎక్కడైతే నేనే అంటే అతను ముందు పెట్టాలి. ఒక టైం తర్వాత నా డౌన్ లైన్ ముందు నేను టెస్టిమోనియల్ వచ్చేసి వెళ్ళిపోతాను. అదర్వైజ్ స్టేజ్ నీదే, నువ్వే చూసుకో, నువ్వు కంట్రోల్ తీసుకోవాలి, నువ్వు నీ బిజినెస్ చూసుకోవాలి. నేను లేకుండా నువ్వు బిజినెస్ చేయాలి. ఆ లెవెల్ వరకు తీసుకురావాలి. అలా చేస్తే మాత్రం డౌన్ లైన్స్ మన కస్టమర్స్, వాళ్ళని మనం మంచిగా చూసుకోవాలి. ఇట్ ఈస్ ప్రొఫెషనల్. మంచిగా చూసుకోవాలంటే ఇది కాదు, ప్రొఫెషనల్లీ చూసుకోవాలి. మన రిలేషన్షిప్ వాళ్ళు కూడా మంచిగా ఉంటుంది. అతని డైరెక్షన్ కరెక్ట్ లేకపోతే మంచిగా చెప్పాలి. ఎందుకంటే నా ముందు అతను బిజినెస్ చేస్తాడు, అతని ముందు చాలా మంది బిజినెస్ చేస్తున్నారు. ఇతని బిజినెస్ నాకు చాలా ఇంపార్టెంట్. ఇతని బిజినెస్ ఇంపార్టెంట్ అంటే ఇతని బిజినెస్ నాకు ఎలాగ ఇంపార్టెంటో అలాగే నా బిజినెస్ నా అప్లైన్కు ఇంపార్టెంట్. అందరి బిజినెస్ ఇంపార్టెంట్. సో మనము మన టీం వాళ్ళు కూడా మాట్లాడినప్పుడు రెస్పెక్ట్ఫుల్లీ మాట్లాడాలి. వాళ్ళు మన సాలరీడ్ ఎంప్లాయిడ్ కాదు. అందరూ, నేను అలాగే, మీరు అలాగే, మీ డౌన్ లైన్ ఆళ్ళ పని చేయాలి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. సింపుల్. రెస్పెక్ట్ఫుల్లీ ఉంటే నేను బ్రదరు, నేను ఫ్యామిలీ అదన్నీ ఉండలేదు. ఫ్యామిలీ లేదు, ఫ్యామిలీ మీ ఇంట్లో ఉంటుంది. ఇక్కడ మీరు వచ్చేసి ప్రొఫెషనల్గా పని చేయండి. ప్రొఫెషనల్గా పని చేసేసి మన పని మనం చేసి మన ఇంటికి ఆ ప్రొఫెషనల్ రెస్పెక్ట్ మనం ఇవ్వాలి. వీ నీడ్ టు గివ్ రెస్పెక్ట్ ఇచ్చారు. అది ఎవరైనా పర్లేదు. నెగిటివ్ మాట్లాడు, డోంట్ టాక్ నెగిటివ్గా ఏంటి. మీకు నెగిటివ్ ఉంటే అప్లైన్ దగ్గర చెప్పండి, నాకు ఇలా అనిపిస్తుంది, మీరు ఏమైనా సొల్యూషన్ ఇవ్వండి. డోంట్ టాక్ నెగిటివ్ చేసి మనం వద్దాము, మన పని చేసేసి మన ఇంటికి అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే నార్మల్లీ కొన్ని మంది దెర్ ఆర్ సీక్వెన్సెస్. ఇక్కడ కాదు,
వేరే జాగాలో వాడు వేరే కంపెనీకి వెళ్ళిపోతాడు. వేరే కంపెనీ బాగుంది అని వెళ్ళట్లేదు, వేరే కంపెనీ బాగుంది అని వెళ్ళట్లేదు. ఇక్కడ నా దగ్గర కరెక్ట్ వ్యవహారం కరెక్ట్ లేదు అని అంట, మంచి డబ్బు సంపాదిస్తుంటారు. అందుకోసము మీరు ఇంటికి వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మనం అందరూ ఒకే బిజినెస్ చేస్తున్నాం, అందరూ ఉంటే చాలా మంచిది. ఇప్పుడు డబ్బు సంపాదించలేకుండా అతను సమ్టైమ్స్ ఇక్కడ వెళ్ళిపోతాం, దట్ ఇస్ ఫైన్. బట్ సంపాదించినప్పుడు అతను ఎందుకు వెళ్తారంటే వ్యవహారం కరెక్ట్ లేకపోతే వెళ్ళిపోతారు. అందుకోసము మన రెస్పెక్ట్ మనం ఇవ్వాలి. నేను నా డౌన్ లైన్ రెస్పెక్ట్ చేయాలి, నేను నా అప్లైన్ రెస్పెక్ట్ చేయాలి, నా సైడ్ లైన్ రెస్పెక్ట్ చేయాలి, ఇవన్నీ రెస్పెక్ట్ చేయాలి. నా బ్రదర్ సిస్టమ్ కాదాలి. ప్రొఫెషనల్స్ మన అందరూ కూడి పని చేస్తున్నాము. మనం ఇక్కడ వచ్చినప్పుడు కూడి అందరూ అటు చూద్దాము. నేను తర్వాత నా ఇంటికి వెళ్ళిపోతాను, మీరు మీ ఇంటికి అయిపోతుంది. సో ఈ బిజినెస్ని ప్రొఫెషనల్గా చూడండి. ఇది బిజినెస్ లాగే చేయండి. ఇది నా బిజినెస్, ఇది మీ బిజినెస్. సిద్ధార్థ్ గారు నేను వచ్చినప్పుడు ఫస్ట్ గోల్డెన్ వర్డ్ చెప్పాను. ఈ బిజినెస్లో వచ్చినప్పుడు బిజినెస్ ముందే ఈ గోల్డెన్ వర్డ్ చెప్పాను. ఫస్ట్ ఏమన్నా అంటే చూడు, నేను కొన్ని వర్డ్స్ చెప్పుకోతున్నాను, రాసుకో, ఇప్పుడు రాసుకున్నాను. ఫస్ట్ అన్నారు, నువ్వు ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాను, నువ్వు ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాను, నీ చేతిలో బిజినెస్ ఉంది. నీ చేస్తే బిజినెస్, చేయలేకపోతే బిజినెస్ లేదు. అప్ లైన్, డౌన్ లైన్, ఆ లైన్, ఈ లైన్ ఏం లేదు. నీ చేతిలో బిజినెస్ ఉంది, నువ్వు చేస్తే మాత్రం బిజినెస్, నువ్వు చేయలేకపోతే బిజినెస్ లేదు. నంబర్ 1. ఈ బిజినెస్ నువ్వు బిజినెస్ మ్యాను, ఈ బిజినెస్ ని నువ్వు నేర్చుకోవాలి. నేనేం చేస్తానో అది కాపీ చేయాలి. డబ్బు సంపాదించాలంటే నువ్వే దిగాలి. డబ్బు సంపాదించాలంటే, లైఫ్ చేంజ్ చేయాలంటే నువ్వే దిగేసి బిజినెస్ చేయాలి. ఫస్ట్. సెకండ్, ఈ బిజినెస్ ని చేసి చూపిస్తాను, చూసి నేర్చుకో. చేసి చూపిస్తాను, చూసి నేర్చుకో. డబ్బు సంపాదించడానికి నువ్వే దిగాలి. ఏ రోజు నుంచి నువ్వు దిగుతావో ఆ రోజు నుంచి డబ్బు సంపాదిస్తావు. దిస్ ఆర్ ద గోల్డెన్ వర్డ్ సిస్టమ్. ఆ వర్డ్ సిస్టమ్ సో ఈ బిజినెస్ ని ప్రొఫెషనల్లీ చేయాలి. ప్రొఫెషనల్లీ, దట్స్ నో ఎమోషన్, ప్రొఫెషనల్లీ చేయాలి. నేను నా బిజినెస్ చేయాలి. నా బిజినెస్ కి నా డౌన్ లైన్స్ ఇంపార్టెంట్, ఆ డౌన్ లైన్స్ కి ఆ డౌన్ లైన్ ఇంపార్టెంట్. సో నాకు ఎవరెవరు ఇంపార్టెంటో వాళ్ళు నా కస్టమర్స్. నా కస్టమర్స్ లాగా చూస్తాను నేను. నా కస్టమర్కి ఏం సర్వీస్ ఇవ్వాలో నేను ఇస్తాను. నేను ఈ కస్టమర్కి ఏం వాళ్ళకి వాళ్ళే నీళ్ళు రావాలంటే ఆ సర్వీస్ని ఎలా తీసుకోవాలో నేను నేర్పిస్తాను. నేను బ్రాంచ్ ఆఫీస్లో ఎవరికి ఫోన్ చేయాలి, హెడ్ ఆఫీస్కి ఎవరికి ఫోన్ చేయాలి, అప్లైన్కి ఎలా ఫోన్ చేయాలి, ఇవన్నీ నేను నేర్పిస్తాను. నన్ను వెయిట్ చేయొద్దు. సార్ పాన్ కార్డ్ తీసుకోండి. ఎందుకు తీసుకోండి? ఆఫీస్కి ఇవ్వండి. పాన్ కార్డ్ తీసుకోవటం నా పని కాదు. ఇది నీ బిజినెస్, నువ్వే చేయాలి. ఈ క్లారిటీ క్లియర్గా ఉంటే మన బిజినెస్ చేయడానికి ఈజీ అవుతుంది. ఒక మాట చెప్పండి, నేను ఇది ఎప్పుడు అడుగుతుంటాను. మన ఇంటి పక్కన షాప్స్ ఉన్నాయి కదా, జనరల్ స్టోర్స్, వెజిటేబుల్ స్టోర్స్, రూల్స్ చేంజ్ అవుతుంది. గవర్నమెంట్ రూల్స్ ఎవరు చెప్తాడు? సార్ అలా అయిపోయింది ఎవరు చెప్తాడు? అతను అడ్జస్ట్ చేసుకొని వెళ్తాడు కదా. ప్రైస్ పెరుగుతుంది, ఎవరు చెప్తారు? అడ్జస్ట్ చేసుకుని కనుగొంటాడు. ఈ ప్రైస్ చేస్తుంటే ఎలా చేయాలి, ఎలా చెప్పాలి, చెప్తాడా లేదా? సో అయిపోయింది ఎలా చెప్తారు? ఎవరు చెప్తారు? ఎవరు లేదు చెప్పడానికి. అతనికి అది నా బిజినెస్ అనుకుంటే ఏ ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే నాకు తెలియదు నా బిజినెస్ అని చెప్పేసి నేనేమో అప్లై చేసిస్తున్నాను అని ఒక ఫీలింగ్. ఆ ఫీలింగ్ నుంచి బయట రండి. ఆ ఫీలింగ్ పని చేయదు. ఇది నా బిజినెస్, నేనే చేయాలి. మన చేతిలో బిజినెస్ వచ్చింది. మీకు నేను చెప్తాను ఈ బిజినెస్ ఎలాగ మీ బిజినెస్ అని చెప్పేసి. ఇప్పుడు